టీసీసీ ప్రేక్షకులకు నమస్కారం. మరి మన ముందు ఇప్పుడు నజరుద్దీన్ రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తం మారుమోగుతున్న పేరు. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఆప్యాయంగా పలకరించే పేరు. అదే ఇండియన్ ఐడియల్ ఆహా ఓటీటీలో అందరూ చాలా ఆతృతగా ఆనందంగా చూసి ఎంజాయ్ చేసిన నజరుద్దీన్ మన ముందున్నాడు. మరి ఆహా ఓటీటీలో ప్రసారమైన ఈ థ్రిల్లింగ్ గ్రాండ్ ఫినాలేలో ఆహా తెలుగు ఇండియన్ ఐడియల్ సీజన్ 3 విజేతగా నిలిచి మన తాడేపుగూడానికే గర్వకారణంగా నిలిచిన ఈ 19 ఏళ్ల నజరుద్దీన్ షేక్ విజేతగా నిలిచాడు. ఆ విషయం అందరికీ తెలుసు. మరి అలాగే ట్రోఫీతో పాటు 10 లక్షల నగదు కూడా సొంతం చేసుకున్నాడు. అలాగే ఇటీవల సిఏ ఇంటర్ని ఫస్ట్ అటెంప్ట్లోనే పూర్తి చేయడమే కాకుండా అదే ఎగ్జామ్స్లో అయిన రోజు మర్నాడో కానీ మీకు ఈ ఫినాలే ఈ పోటీల్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి సిద్ధమయ్యాడు. మరి అటువంటి నజరుద్దీన్ పవన్ కళ్యాణ్లో త్వరలో రాబోతున్న ఓజీలో పాట కూడా పాడాడు. ఆ పాట కూడా మనం వింటాం. మరి ఇప్పటికే ఒక పాటని ఎప్పుడైతే ఈ సీజన్లో విజేత అయ్యాడో మా నాన్న సూపర్ హీరో అనే సినిమాలో పాటని ఇంకా ఇప్పుడు వ్యూవర్షిప్ పెరగడమే కాకుండా యూట్యూబ్ అంతా మారుమోగిపోతుంది. మరి అటువంటి నజరుద్దీన్ సంగీత దర్శకుడు దమన్కి, గీతామాధురికి అలాగే కార్తీక్ నిర్ణేతలుగా వ్యవహరించిన ఓటీటీ ఆహాలో చాలా ముందంజలో ఉండి అందరినీ అలరించి చాలా మధురమైన గాత్రంతో విజేతగా నిలిచాడు. తాడేపుగూడానికి వన్నె తెచ్చాడు. అలాగే నజరుద్దీన్ నవంబర్ 2వ తారీఖు 2004లో తాడేపుగూడెంలో మెకానిక్ అయిన షేక్ బాజీ అలాగే ఏడాది క్రితం మరణించిన ఆమె తల్లిగారైన మదీనా బీబీ గారికి దంపతులకు జన్మించాడు. అలాగే తర్వాత ఒక చెల్లి కూడా ఉంది నజరుద్దీన్కి. తర్వాత సోదరి వహీదా రెహమాన్. అయితే విజ్ఞాన వికాస్ స్కూల్లో అలాగే జిఎస్ఆర్ పెప్పర స్కూల్లోనూ విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు. మళ్ళీ ఇంటర్ సిఏ గుంటూరులో శ్రీమేధాలో తన ఇంటర్ని అభ్యసించాడు. దాంతోపాటు సిఏ కాలేజీలో అది. అలాగే సంగీత ప్రయాణాన్ని తాత ఖాసిం గారు, అమ్మమ్మ ఫాతిమా బి ప్రోత్సహించారు. మరి వాళ్ళ చిన్నతనం నుంచి తాతగారితో పాటు కచేరీల్లో పాల్గొనడం, అలాగే సంగీతం మీద పట్టు, తాతగారితో అడుగుజాడల్లో నడిస్తే మరి ఎలాగైనా వంశపారపర్యంగా వచ్చే జీన్స్లోనే ఉంటుంది ఆ గాత్రం అనేది. మరి దాంతో సుమారు 15,000 మంది పార్టిసిపేట్ చేశారు ఈ కాంపిటీషన్లో ఎంట్రీ అవ్వడానికి కోసం. అటువంటి దాంట్లో పోటీ పడ్డ దాంట్లో కేవలం 12 మందినే ఫైనలిస్టులుగా తీసుకోవడం జరిగింది. ఆ ఫైనలిస్టులు 12 మందిలో మరి నజరుద్దీన్ కూడా ఒకడయ్యి మరి ఆ విజేతలు కూడా ఫైనల్గా వచ్చిన 5 నుంచి కూడా మళ్ళీ ఒకటిగా నిలిచి చాలా అద్భుతమైన, ఇంతకాలం తాడేపుగూడెంలో ఇటువంటి గాయకుడు ఉన్నాడా, ఇటువంటి టాలెంట్ మన గుడిలో మనకు తెలియకుండా ఉండిపోయిందా అన్నట్టుగా ఒక్కసారిగా బయటపడ్డ ఈ ప్రతిభావంతుని మనం ఇప్పుడు టీసీసీ నుంచి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో తన జీవిత విశేషాలు, అలాగే ఎటువంటి తన సంగీత ప్రయాణం ఎలా జరిగింది, తాతగారి ప్రోత్సాహం ఏంటి, అమ్మమ్మ ప్రోత్సాహం ఏంటి, అలాగే తల్లిగారి కోరిక ఏంటి, ఆ కోరికలు నెరవేర్చడానికి కొడుకు పడే తాపత్రయం ఏంటి, ఇవన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం. మరి నజరుద్దీన్ ఇప్పుడు మన ముందున్నాడు. ఇంత చిన్న వయసులో, చాలా తక్కువ వయసులో చాలా ఉన్నతమైన అచీవ్మెంట్ నువ్వు ఇప్పుడు రీచ్ అయిన కారణం, దానికి వెనకాల ప్రోత్సాహం, ఇవన్నీ కూడా ఏదో బలమైన కారణం ఉంటుంది.
అదేదో నేర్చుకుందామంటే నేర్చుకునేలాగా వచ్చేసే విషయం కాదు అది. చాలా దానికి లోపల మనకి ఇంటర్నల్గా కూడా ఉండాలి, ఎక్స్టర్నల్గా మనకి నేర్పే వాళ్ళు ఉండాలి. ఇవన్నీ జరిగితే తప్ప, ఈ అన్ని కలయికలు జరిగితే తప్ప ఇంత సాధించడానికి అవ్వదు. అసలు మీ చిన్నతనం బాల్యం నుంచి ఎటువంటి ప్రయాణం జరిగింది? అందరికీ నమస్కారం. తాడేపల్లిగూడెం ప్రజలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ నేను చిన్నప్పటి నుంచి ఏదో నేర్చుకోవాలి అని బీభత్సమైన తపన, పట్టుదల అలాంటిది ఏం లేదు. అఫ్కోర్స్ నాకు మ్యూజిక్ వాల్యూ కూడా తెలియదు చిన్నప్పుడు, అంటే ఎందుకు నేర్చుకోవాలి ఏంటని కూడా తెలియదు. బట్ బలవంతంగా నన్ను ఆడుకుంటున్న వాడిని తీసుకెళ్ళి కూర్చోబెట్టి అంటే బలవంతంగా నేర్పించారు. తర్వాత ఉండే కొద్దీ తాతయ్యతో ప్రోగ్రామ్స్ తిరిగి మ్యూజిక్కి ఎలాంటి వాల్యూ ఉంటుంది అంటే, లైక్ ఎవరైనా అటువైపు వాళ్ళు మనం కరెక్ట్గా ఒక పాట పాడితే చాలు, ఎక్కువ అక్కర్లా. ఒక పాట పాడితే వాళ్ళు ఇంప్రెస్ అయితే అవతల వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా మనకు వచ్చి మనతో చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం గట్టా ఇవన్నీ చూసి చిన్నప్పటి నుంచి ఇంకా మ్యూజిక్ మీద అలా రెస్పెక్ట్ పెరిగింది. సో నేను మ్యూజిక్లో ముందుకు వెళ్ళడానికి నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది, చాలా కాదు మొత్తం సపోర్ట్ వాళ్ళదే. సో ఓకే, మరి చూశారు కదా, మీరు కూడా మీ పిల్లల్ని ఆడుకునే పిల్లల్ని అటు ఇటు వెళ్ళిపోకుండా అల్లరి చేయకుండా ఏదో టాలెంట్లో పెడితే ఆ టాలెంట్ని పబ్లిక్ మన ప్రజలే ప్రోత్సహించి దాన్ని ముందుకు తీసుకెళ్తారు. అలా ఆర్ట్ అవ్వచ్చు, బొమ్మలు వేసుకోవడం అవ్వచ్చు, ఆటలు అవ్వచ్చు, స్పోర్ట్స్, అలాగే సంగీతం అవ్వచ్చు, మరి రకరకాలుగా ముందుకు తీసుకెళ్ళే లాగానే ఇప్పుడు వాళ్ళ తాతయ్య గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే అల్లరి చేసే పిల్లల్ని తీసుకొచ్చి పాటల్లో పెట్టారు. ఆ పాటల్లోనే షైన్ అయ్యాడు. మరి అది చాలా, అది జనరల్గా అది అంత జరిగే విషయం కాదు. అయినప్పటికి కూడా మరి చాలా ఒక ఆనిముత్యం, ఒక వజ్రాన్ని షైనింగ్ చేసేటప్పటికి మరి మనం ముందు ఇలా ఉన్నాడు. ఇంకా రాబోయే రోజుల్లో మనం ఇలా ఈ ఇంటర్వ్యూ చేసుకోవడానికి కూడా మనం ఎంత చూడాల్సి వస్తుందో, ఎదురు చూడాల్సి వస్తుందో కూడా మనం గెస్ చేయాలి. మరి అలాగే నీ బాల్యంలో ఇప్పుడు అంత గూడెంలోనే విద్యాభ్యాసం అంతా ఇక్కడ తాడేపూడెంలోనే జరిగిందా, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ వరకు? నాకు 3 years ఉన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను, తాడేపల్లిగూడెంలోనే. అంటే LKG నుంచి 8th వరకు తాడేపల్లిగూడెం విజ్ఞాన వికాస్ స్కూల్లో చదివాను. అండ్ 9th and 10th పిప్పర GSR పబ్లిక్ స్కూల్లో చదివాను. దాని తర్వాత ఇంటర్మీడియట్ అంటే జూనియర్ ఇంటర్ నుంచి CA ఇంటర్ కంప్లీట్ అయ్యే వరకు గుంటూరులో శ్రీమేధ కాలేజ్లో చదివాను. ఇక్కడ 10th వరకునా? ఇక్కడ 8th వరకు. ఇప్పుడు 8th వరకు, తర్వాత 9th 10th GSR స్కూల్. ఓకే, మరి ఇప్పుడు మీ ఇంత పేరు మారుమోగుతుంది మొత్తం పబ్లిక్లో జరుగుతుంది కదా, మీ ఫ్రెండ్స్, మీ స్నేహితులు మీకు ఎంతమంది ఉన్నారు క్లోజ్గా? ఎంతమంది మిమ్మల్ని నిన్ను కలిసి అభినందనలు తెలిపారు? ఫ్రెండ్స్ అంటే నాకు ఇక్కడ గూడెంలో ఇంటి దగ్గర చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ నా స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, కాలేజీలో ఫ్రెండ్స్ ఉన్నారు. స్కూల్లో కాలేజీలో కామన్గా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ చాలా హ్యాపీ. అంటే ఫస్ట్ నుంచి నాతో క్లోజ్గా ఉండి ఈ షో స్టార్టింగ్ నుంచి ప్రతి వీక్ ఓటింగ్లో నాకు సపోర్ట్ చేసి, సో నేను గెలవాలని కోరుకున్న వాళ్ళు కూడా ఒకరు. సో వాళ్ళు చాలా హ్యాపీ నేను విన్నవడం వలన. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అందరూ కలిపి వాళ్ళే అనుకొని నాకు ఒక లైక్ విన్నింగ్ సెలబ్రేషన్లా చేశారు. సో చాలా హ్యాపీ. కొంతమంది పేర్లు చెప్పగలవా? నా స్కూల్లో కాలేజ్లో ఫ్రెండ్స్ అయిన బెస్ట్ ఫ్రెండ్స్ ఆనంద్, లోహిత్, స్కూల్లో ఫ్రెండ్స్ అయిన మాధవ్, హేమంత్, ఇక్కడ ఇంటి దగ్గర పండు, గణేష్, విజయ్, వీళ్ళందరూ. ఓకే, మరి ఎటువంటి ఇప్పుడు ఈ పాటలు పాడే టైంలోనే మీకు ఎటువంటి పాటలు ఇష్టంగా వినేవాడివి? ఎవరి పాటలు, ఎవరి సంగీతం నీకు ఇష్టం బాగా? అలా వినడం విషయానికి వస్తే నా మూడ్ బట్టి ఒక్కొక్కసారి మెలోడీస్ వినాలనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఫాస్ట్ బీట్ వినాలనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏది వినాలో అనేది నేను వినేదాకా అర్థం కాదు. సో ఒక సాంగ్ నాకు ఈరోజు మార్నింగ్ ఇష్టమైతే మధ్యాహ్నం అదే వింటే బోర్ కొట్టచ్చు నాకు ఒక్కొక్కసారి. సో అలా నా మూడ్ బట్టి నేను వినే సాంగ్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీ అన్ఎక్స్పెక్టెడ్గా మీ మదర్ ఎక్స్పైర్ అయ్యారు. తర్వాత మీ చెల్లె అంతా చూసుకున్నది, బాగా మమ్మల్ని ఏ లోటు లేకుండానే చెల్లి కూడా చదువుకుంటుంది. చెల్లి గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్పాలి? చెల్లి గురించి చెప్పాలంటే అమ్మ ఇదయ్యే వరకు చెల్లి ఒకటి, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చెల్లి ఒకటి. ఒకేసారి ఫ్యామిలీ అంతా లైక్ రెస్పాన్సిబిలిటీ అంతా ఒకేసారి మీద పడినట్టు అయిందన్నమాట. సో
సో ఇంకా చెప్పాలి అంటే సెకండ్ మదర్ లాగా, ఇంకా అంతకుమించి ఎక్కువ చెప్పేదేం లేదు. ఇక నేను అంటే ఏది అచీవ్ చేసినా ఫస్ట్ నేను బాగా చూసుకోవాలనుకునే వ్యక్తి చెల్లి. ఓకే. మీ మదర్ 1 year అయింది కదా, మీ మదర్ ఉన్న టైంలో ఎటువంటి బాండింగ్ ఉండేది మీకు? ఈ పాటలు పాడడం వినిపించడం, అలాగా మీ తాతగారు కూడా కచేరీకి వెళ్ళడం, మదర్ చూడడం ఇవన్నీ ఉంటాయి కదా, ఎటువంటి ప్రోత్సాహం ఇచ్చేవారు ఆవిడ? ఫుల్ ఎంకరేజ్మెంట్. ఇంట్లో ఎవరైనా అమ్మ తాతయ్య ఎవరైనా మ్యూజిక్ విషయంలో ఎక్కడ ఒక అడుగు వెనక్కి వేయడం ఏమి ఉండేది కాదు, ఏదైనా ముందుకు వెళ్ళడమే. ఎందుకంటే ఫ్యామిలీ మ్యూజిక్ ఉంది కాబట్టి అది ముందుకు తీసుకెళ్లాలని ఒక ఇంటెన్షన్తో ఆ మ్యూజిక్లో ఎప్పుడు పుష్ చేస్తూనే ఉన్నారు. అమ్మ కూడా నేను పాడుతూ ఉంటే మిగతా వాళ్ళందరూ అంటే అందరూ నన్ను ఎంకరేజ్ చేయడం, క్లాప్స్ కొట్టడం, అప్రిషియేట్ చేయడం అంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఓకే. నాన్నగారి గురించి? డాడీ మోటార్ మెకానిక్, పెప్పర్లో షాప్. సో ఆయనకి మ్యూజిక్తో అంత పరిచయం లేదు. అమ్మతో పెళ్ళైన తర్వాతే ఇలా ప్రోగ్రామ్స్ ఇలా కానీ తాతయ్య వల్ల ఇలా తెలిసింది. సో నేను ఇలా పాటలు పాడడం, అందరూ నన్ను ఇలా అప్రిషియేట్ చేయడం, మంచిగా మాట్లాడడం, అది కూడా డాడీకి కూడా చాలా హ్యాపీ. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు డాడీ ఈ టైటిల్ విన్నర్ అయ్యాక? యాక్చువల్గా చెప్పాలంటే డాడీకి వీటి గురించి అంత ఐడియా లేదు. అంటే ఒక రియాలిటీ షో ఎలా ఉండిద్ది ఏంటి అనేది ఏం తెలీదు. సో సంథింగ్ నేను ఏదో అచీవ్ చేశాను, అందరూ దాని గురించి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆయన హ్యాపీ అనమాట. మరి ఈ పార్టిసిపేట్ చేయడానికి 15,000 మంది దాకా ఇండియాను అబ్రాడ్లో కూడా మీకు దీనికి సంబంధించిన ఇంట్రెస్ట్ తీసుకున్నారు. 15,000 మంది వరకు ముందుకు వచ్చారు పాటలు పాడడానికి. అంతమందిలో ఫిల్టర్ అయిన 12 మందిలో రావడం అంటే అలా జనాలు చూస్తేనే కొంచెం షాకింగ్గా ఉంటుంది. అటువంటిది ఎలాగా దానికి ఎటువంటి కేర్ ఎలా జరిగింది ఆ ప్రయాణం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ షో నుంచి కాల్ వచ్చింది, ఇలా ఆడిషన్స్ జరగబోతున్నాయి, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. యాక్చువల్ నాకు ఇంట్రెస్ట్ ఉండింది, బట్ అదే టైంలో నా CA ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. దానికోసమని ఒక 9 months ప్రిపేర్ అవుతూ ఉన్నా. ఇప్పుడు ఎగ్జామ్స్ వదులుకొని వెళ్ళాలా అంటే చాలా రిస్క్ అది. సో ఇంట్లో వాళ్ళని అడిగిన ఇలా పిలుస్తున్నారు, ఇలా ఏం చేయమంటారు అని అడిగితే ఇంకా అందరూ చెప్పిన మాట నువ్వు మేనేజ్ చేయగలవు, ఏం కాదు, ఒక రోజే కదా వెళ్ళొచ్చేసే అన్నారు. సో ఇంకా అది ఒకరోజు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి 3rd level ఆడిషన్స్కి పాడొచ్చాను. సెలెక్ట్ అయ్యానని కాల్ వచ్చింది. అండ్ దాని తర్వాత థియేటర్ రౌండ్ ఆడిషన్స్ అనమాట. అంటే అందులో ఇంకా నెక్స్ట్ వెళ్ళబోయే ఆడిషన్స్ సెలెక్ట్ అయితే టాప్ 12లోకి వెళ్ళిపోయినట్టే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 3rd level ఆడిషన్స్కి వెళ్ళినప్పుడే చాలామంది జనం వచ్చారు. అంటే అంతమందిని పట్టించుకుంటే పాడలేం ఫస్ట్ భయపడి. సో నేను చేసిన విషయం ఏంటంటే నేను ఎవరి గురించి పట్టించుకోలేదు, నేను ఎలా పాడుతున్నా నేనేంటి అనేది ఎక్కువ ఆలోచించాను అనమాట. సో ఎక్కువ టెన్షన్ పడలేదు. అండ్ తర్వాత ఆడిషన్స్ థియేటర్ నుండి ఆడిషన్స్కి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా ఎలా అంటే మీరు చెప్పినట్టు స్టార్టింగ్లో ఈ రోజు నా లాస్ట్ ఎగ్జామ్ అయితే ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 2 to 5 మధ్యాహ్నం ఎగ్జామ్. ఆ రోజు సాయంత్రం నైట్ 11కి బస్ ఎక్కి మార్నింగ్ దిగి తర్వాత షూట్కి వెళ్ళిపోయాను నేను. ఇంకా డైరెక్ట్ ఎక్కువ ఆడిషన్స్ కోసం ప్రిపేర్ అయ్యింది, ప్రాక్టీస్ చేసింది కూడా ఏం లేదు, మొత్తం ఎగ్జామ్స్ హడార్డ్లో ఉన్నా కాబట్టి. బట్ సమ్వేర్ నా చిన్నప్పటి నుంచి బేస్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి దాని మూలాన సెలెక్ట్ అయిపోయాను. ఇంటర్ CA కూడా ఎట్ ఎ టైము పాస్ అవ్వడం అంటే చాలా కష్టమైన విషయం అని అందరికీ తెలిసిన విషయం. దానికి ఎలాగ ఈ ప్రిపరేషన్ అది ఎలా జరిగింది? ఎంతమంది మీతో పాటు ఎంతమంది అటెంప్ట్ చేశారు, ఎంతమంది పాస్ అయ్యారు, అసలు ఏంటి దాని CA స్టోరీ? CA మొత్తం 3 levels. ఫస్ట్ లెవెల్ ఫౌండేషన్, అదే ఫస్ట్ అటెంప్ట్లో అయిపోయింది. 2022 డిసెంబర్లో రాసా. అండ్ CA ఇంటర్ 2 groups ఉంటాయి, 2 కలిపి రాసుకోవచ్చు, సింగిల్ రాసుకోవచ్చు. నేను సింగిల్ రాద్దామని ప్రిపేర్ అయ్యా. ఫస్ట్ గ్రూప్ రాసా నవంబర్ 2023లో, పాస్ అయిపోయా. అప్పుడు కూడా నేను నవంబర్ 2023లో రాసేటప్పుడు కూడా నేను ఒక 3 months అసలు క్లాస్కి వెళ్ళలేదు. వేరే సరిగమప ఛాంపియన్షిప్ అనే షోలో పాడడం వలన 3 months నాకు క్లాసెస్ లేవు. జస్ట్ నేను 9 monthsలో చదవాల్సింది 6 monthsలో చదివాను. ఎనీవేస్ పాస్ అయిపోయా. బట్ మా క్లాస్ అందరూ కలిపి ఒక 60 members రాస్తే అందులో ఒక 14 to 15 members పాస్ అయ్యారు, అందులో నేను ఒకడిని. సెకండ్ గ్రూప్ కూడా సేమ్ అదే క్యాలిక్యులేషన్స్, అంటే పాస్ పర్సెంటేజ్ చాలా తక్కువ, సింగిల్ డిజిట్ అలా వచ్చేసిద్ది, 9%, 8% అలా. అంటే 100 మందిలో 9 members పాస్ అవుతారు. సో అలా వచ్చింది. నా షెడ్యూల్ ఎలా ఉండేదంటే CA ఎగ్జామ్స్ చదివేటప్పుడు మార్నింగ్ 7కి క్లాసు, అంటే 6:30కి బస్సు వచ్చింది.
అంటే 6కి లేవాలి, 6 ఆర్ 5:45కి ఆ టైంకి లేవాలి. అయిపోయింది. మార్నింగ్ 7 to నైట్ 8 క్లాసెస్ అయిన తర్వాత మళ్ళీ 8 to 9 డిన్నర్ బ్రేక్. 9 నుంచి 10:30 వరకు మళ్ళీ స్టడీ అవ్వరు అఫీషియల్గా. దాని తర్వాత మనం చదువుకోవచ్చు, పడుకోవచ్చు. నేను మళ్ళీ చదువుకునేవాడిని 12 దాకా. సో 12 to మళ్ళీ 6 స్లీప్. కరెక్ట్గా 6 hours 5.5 hours స్లీప్ ఉండేది. ఇంకా సో అలా కంటిన్యూస్గా ఒక 6 months చదివాను. ఇంకా ఆ 6 months ఎలా అంటే ఇంకా కంప్లీట్ మ్యూజిక్ లేదు. ఇంకా నేను కనీసం ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టడం కానీ ప్రాక్టీస్ చేయడం కానీ ఏమీ లేదు. ఊరికే సరదాగా ఫ్రెండ్స్ ఆడినప్పుడు పాడడము, లేదు నేను బోర్ కొట్టినప్పుడు పాడడము అంతే తప్ప ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు. హాస్టలా మీకు సిఏ అంతా? హాస్టల్లోనే మొత్తం. ఓకే. మరి ఇప్పుడు ఇటువంటి రియాలిటీ షోస్లో ఇటువంటి వాటిల్లో మన ఇంతకుముందు పార్టిసిపేట్ చేసిన అనుభవం ఉందా? ఫస్ట్ నేను పార్టిసిపేట్ చేసిన రియాలిటీ షో పాడుతా తీగ 2017లో. నాకు అప్పుడు 12 years. అదే ఫస్ట్ టైం. అంటే అప్పుడు లిటరల్లీ ఎలా అంటే నాకు సరిగ్గా మైక్ పట్టుకోవడం కూడా రాదు. మైక్ దగ్గరికి పెట్టి పట్టుకోవాలని కూడా తెలియదు. అంటే ఎలా పాడాలి, టెక్నికాలిటీస్ ఏమీ తెలియదు. శృతి ఉందా పాడేయడం అంతే, ఇంకా అంతమించి ఇంకేం తెలీదు. సో ఆ షో వల్ల ఫస్ట్ బేసిక్స్ నేను చాలా నేర్చుకున్నాను, పాట ఎలా పాడాలనే దాంట్లో బాలుగారి వల్ల. సో దాని తర్వాత 2019లో సరిగమప లిటిల్ ఛాంప్స్ అనే షోలో పాడింది జీ తెలుగులో. అందులో రన్నర్ అప్. ఫస్ట్ పాడిన పాడితే తీగలో టాప్ 5, ఇందులో రన్నర్ అప్, అదే సెకండ్ విన్నర్. దాని తర్వాత 2023లో సరిగమప ఛాంపియన్షిప్ అనే దాంట్లో అదంతా ఆ షో అంతా టీమ్ వైజ్ కాంపిటీషన్ అనమాట. సో 4 teams, అందులో మా టీం విన్ అయింది లాస్ట్కి. అండ్ ఇప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్ ఇందులో విన్నారు. ఓకే. మరి సినిమాలో మా నాన్న సూపర్ హీరో సినిమాలో పాట పాడే ఛాన్స్ ఎలా వచ్చింది? అది ఫస్ట్ మూవీ అదేనా? అది ఫస్ట్ పాడిన సాంగ్ ఓజీ, మూవీకి పాడిన సాంగ్ ఓజీ. ఫస్ట్ రిలీజ్ అయిన సాంగ్ మా నాన్న సూపర్ హీరో సాంగ్. సో ఫస్ట్ పాడింది కూడా ఓజీయే. షూట్ అయిపోయిన తర్వాత, ఫైనల్ షూట్ అయిపోయిన తర్వాత ఆహా ద్వారా కాల్ వచ్చింది నాకు. ఇలా ఒకరు రికార్డింగ్ పాడాలి నువ్వు, మాకు అడిగారు, ఫ్రీ చూసుకొని వెళ్ళి ఒకసారి నేను నంబర్ ఇస్తాను మాట్లాడంటారు. మాట్లాడాను, రమ్మన్నారు. ఇంకా అలా ఆహా ద్వారా వచ్చిన ఆపర్చునిటీ అది. పాడేటప్పుడు కూడా నాకు ఈ మూవీ అని తెలియదు, బట్ పాడేసిన తర్వాత నాకు పలానా మూవీ పలానా సాంగ్ అని అప్పుడు తెలిసిందనమాట. బాగుంది, చాలా బాగా పాడావు పాట కూడా. మరి ఓజీలో ఛాన్స్ రాగానే ఎలా అనిపించింది? అసలు ఏదో కల్లో జరిగినట్టుగా మొత్తం పవన్ కళ్యాణ్ అంటే ఒక రేంజ్ మనందరికీ మన పాట పాడడం అంటే మామూలు విషయం కాదు. అటువంటి దాంట్లో అవకాశం అసలు ఆ మూమెంట్ ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాల్ వచ్చినప్పుడు నేను నమ్మలేదు. ఎవడో మా ఫ్రెండ్ ఎవడో ప్రాంక్ చేస్తాను అనుకున్నా. ఫోన్ చేసి ఇలాగ రేపొద్దున చెన్నై రావాలి, తమన్ సార్ రికార్డింగ్ ఓరీ సాంగ్ అని చెప్పారు. వెంటనే ఫస్ట్ నమ్మలేదు. తర్వాత రోజు ఫోన్ చేస్తే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి పంపించారు. ఫ్లైట్ ఎక్కాను ఫస్ట్ టైం దానికోసమని, హైదరాబాద్ టు చెన్నై. వెళ్ళాక స్టూడియోకి వెళ్ళాక తమన్ సార్ని కలిసాక అప్పుడు క్లారిటీ వచ్చింది, నిజంగానే సాంగ్ పాడడం కోసం వచ్చాను, ఈ సినిమాకే పాడతానని. సార్ అడిగారు అప్పుడు, అంతకుముందు ఏదైనా మూవీలో పాడావా అంటే, లేదు సార్ ఇదే ఫస్ట్ టైం అంటే, ఫస్ట్ సాంగే పవర్ స్టార్కే అని అన్నారు. సో అలా తమన్ సార్ ఆపర్చునిటీ అది. తమన్ సార్ నన్ను చూసి పాడగలను అని చెప్పని నన్ను భరత్ అని ఇద్దరిని పిలిచారు. ఇద్దరం వెళ్ళి పాడాం. చాలా 2 రోజులు అక్కడే ఉండి రికార్డ్ చేశాను. ఓకే. మీ తాతయ్య గారు గురించి, ఆయన ఎటువంటి కూడా తీసుకెళ్ళేవారు? ఎన్ని ఊర్లు తిప్పారు, ఎన్ని ప్రోగ్రామ్స్ తిప్పారు, ఏం చేశారు ఆయన నిన్ను? ఎన్ని ప్రోగ్రామ్స్ చేశాను, ఎన్ని చోట్ల తిప్పారు అని అడిగితే మాత్రం అన్నీ పర్టికులర్గా చెప్పలేను. కొన్ని గుర్తున్నాయి. లైక్ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఒకసారి కీబోర్డ్, అన్నీ నేను తిరిగినల్లా కీబోర్డ్ వాయించడమే. నేను సింగర్ అయింది మొన్నే. సో చిన్నప్పటి నుంచి నేను తిరిగిన ప్రోగ్రామ్స్ అన్ని తాతతో యాజ్ ఏ కీబోర్డ్ ప్లేయర్ అనమాట. అలాగా. అండ్ ఆకివీడ్లో ఒక ప్రోగ్రాంలో నా కీబోర్డ్ ప్లేయింగ్ చూసి ఏఆర్ రెహమాన్ అవార్డు ఇచ్చారు నాకు. సో అదొక మూమెంట్. అండ్ అలా ఇంకా చాలా కీబోర్డ్ మీదే అన్నీ, ఇంకా ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా అన్ని కీబోర్డ్ ప్లేయింగ్ మీదే. ఇంకా తాతయ్యతో పాటు ఆర్కెస్ట్రాల్లో, లేదంటే ఏదైనా పెద్ద సభల్లో, రాజమండ్రిలో ఒకసారి 24 hours ఘంటసాల గారి ప్రోగ్రామ్ ఒకటి జరిగింది. అందులో ఒక 1 hour మేము చేసాము తాతయ్యతో పాటు, మా టీం చేసాము. తాతయ్య గారు వల్ల చెల్లి, నేను నాని అని పిలుస్తా, ఫాతిమా గారు. ఆ చిన్న బేసిక్ మ్యూజిక్తో తాతయ్య సింగర్, తాతయ్య ఘంటసాల గారు పాటలు పాడతారు. అలా కీబోర్డ్ ప్లే చేయడం కూడా అలవాటు అయింది. అంటే ఆ తర్వాత క్లాసికల్ మ్యూజిక్కి పాస్. ఇంకా ఓకే. ఇప్పుడు మీ మ్యూజిక్ సంబంధించి చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, కీబోర్డ్ బాగా
ఇష్టం మీకు బాగా, కీబోర్డే అలవాటు బాగా. కొత్త కొత్త ట్యూన్స్ కూడా ఏమైనా అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే ఏం చేయలేదు, ఫ్యూచర్లో చేస్తాను. ఇష్టమైన ఇప్పుడు మీకు చాలా కేర్ తీసుకోవాలి, ఇక్కడ నుంచి గొంతు మీద చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి సంబంధించిన ఎటువంటి కేర్ తీసుకున్నారు? ఎటువంటి ఫుడ్ అంటే ఇష్టం మీకు మామూలుగా? ఎలా ఎలా ఉంటుంది కేరింగ్ ఎలా ఉంటుందంటే ఎక్కువగా కూలింగ్ ఐటమ్స్ తీసుకోవడానికి కొంచెం ఆలోచించి తీసుకోవాలి. ఎప్పుడు గొంతు ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. అంటే ఇది నేను చెప్పిన మాట కాదు, కార్తిక్ సార్ అన్నారనమాట. ఇది ఎప్పుడు ఎలా పనిచేస్తుంది అనేది మనకు కూడా తెలియదు. సో అది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి మనం. సో మనకు ఏది తింటే గొంతు తేడా వస్తుంది, ఏది తింటే బాగానే ఉందనేది మనమే అబ్జర్వ్ చేసుకొని దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. నాకు పర్సనల్గా అంటే నేను బిస్కెట్స్ కానీ లేస్ కానీ తింటే నాకు ఇబ్బంది అయ్యిద్ది అనమాట. లైక్ కఫం రావడం అలా జరిగిద్ది. ఐస్ క్రీమ్స్ తిన్నా అంత ఇబ్బంది ఉండదు, కూల్ డ్రింక్స్ తాగినంత ఇబ్బంది ఉండదు. మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు? చిన్నప్పటి నుంచి సినిమాల్లో ఎక్కువ సినిమాలు చూసే హీరో? ఇప్పటి నుంచి అని కాదు, ఒక 5-6 years నుంచి అల్లు అర్జున్ అంటే ఇష్టం. ఓకే. ఆయన సినిమాలో పాట పాడే అవకాశం వస్తే ఎలాగ అనిపిస్తుంది? యాక్చువల్గా చెప్పాలంటే ఓజీకి ఎంత ఆనందంగా ఫీల్ అయ్యానో, ఇంకా నేను పెద్ద పెద్ద సినిమాలు ఏది పాడినా అంతకన్నా ఆనందంగా ఫీల్ అవ్వాలని, ఇంకా అదే ద హైయెస్ట్. ఎందుకంటే స్టార్టింగ్ ఆపర్చునిటీయే ఒక పాన్ ఇండియన్ మూవీ, పవర్ స్టార్ మూవీ అంటే అది ఇంకా ఎలా అంటే నా హైయెస్ట్ పాయింట్ లాగా అయిపోయింది అది. సో తర్వాత ఎన్ని మూవీస్ వచ్చినా ఏది పాడినా ఇంకా దానికి మించింది లేదు అన్న ఫీలింగ్ ఉందన్నమాట నాకు. ఇంకా ముందే ఎవరెస్ట్ ఎక్కేసినట్టు. ఇంక ఈ మిగతా అన్ని చిన్న చిన్న గుట్టలు కొండలే. మరి మా టీసీసీ ప్రేక్షకుల కోసం ఏం పాట పాడతారు, ఏం చేస్తాం? ఇంతందం దారి మళ్ళిందా, భూమిపైకే చేరుకున్నదా, లేకుంటే చిక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద, జగత్తు చూడని మహత్తు నీదిలే, నీ నవ్వు తాకి తరించి తపస్సిలా, నిషేధులన్నీ తలొంచే తుషారానివా, విసుక్కుని వేలాడు చందమామయే, నువ్వుంటే నా పనేంతనే, ఈ నేలకి దిగేను కోటి తారలే, నీకంత వెన్నెలేంతనే. మరి దీనికి సంబంధించిన ఫైనల్గా వచ్చిన తర్వాత ఓటింగ్ కూడా మీకు పడాలి, ఏమైనా టెన్షన్ ఫీల్ అయ్యావా? అఫ్కోర్స్ టెన్షన్ ఫీల్ అవుతాం, ఎందుకంటే అది ఇక మనం పాడి జడ్జెస్ స్కోర్స్ ఇవ్వడం ఇవన్నీ ఇంకా అయిపోయినాయి. ఇంకెక్కడి నుంచి మొత్తం అంతా ఓటింగ్ మీదే. సో ఇప్పటిదాకా అంటే మా చేతుల్లో ఉంది, మనం పాడే దాని మీద ఉంటుంది కాబట్టి కొంత మనం బాగా పాడితే సేఫ్గానే ఉంటాం అనే ఒక ధీమా ఉంటుంది. బట్ ఇప్పుడు ఇది లేదు, ఓటింగ్ ఎలా పడుద్ది అంటే మనకు తెలియదు. సో కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యా. నా వంతు నేను ఓటింగ్ కోసం మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, జనరల్ ఆడియన్స్, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరూ లైక్ ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళు చెప్తుంటే నాకే మైండ్ పోయేది అనమాట. వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారంటే, నాకు ఎవరో కూడా తెలియదు వాళ్ళు, బట్ నాకు సపోర్ట్ చేస్తున్నారంటే అందరి సపోర్ట్ మూలాన్ని ఇలాగా వినడం జరిగింది. మరి మీ వాయిస్ ఎలాగ పలానా బాలు గారు వాయిస్లో ఉందని కానీ అలాగా కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు కదా, ఈ తమన్ గారు అలాంటి వాళ్ళు మీకు ఏమన్నా దాని గురించి ఏమైనా చెప్పారా? జనరల్గా షో మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ మాట్లాడిన మాటలకు నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను ఏ సాంగ్కి తగ్గట్టు ఆ సాంగ్కి నా వాయిస్ని మౌల్డ్ చేసుకోగలను అని చెప్పని అర్థమైంది. సో బాలుగారి సాంగ్ పాడుతున్నప్పుడు కొంచెం బాలుగారి లాగా, ఒక మాస్ సాంగ్ పాడుతున్నప్పుడు మాస్ సాంగ్ లాగా. ఆహా నుంచి మీకు ఇప్పుడు ఈ నగదు బహుమతి కూడా వచ్చింది. ఏం చేసావు దాన్ని నగదు? తాతగారికి ఇచ్చావా, మరి నాన్నగారికి ఇచ్చావా, చెల్లికి ఇచ్చావా, ఏం చేసి? అది ఇంకెవరికి ఇవ్వలేదు. ఆ అమౌంట్ అంటే నేను ముందే అనుకున్నా, ఈ షో ద్వారా నేను ఏం సంపాదించినా అది ఫస్ట్ అండ్ ప్రైమరీగా చెల్లి కోసం, అయితే చెల్లి చదువుకి లేదా చెల్లి పెళ్ళికి, అంతే. నేను ఇంకా ఫిక్స్ అయింది, దానికి మించి వేరే ఏం లేవు. ఏం చదువుతుంది చెల్లి? ఏం చదువుతుంది? చెల్లితో బాండింగ్ ఏంటి? చెల్లి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. బాండింగ్ అంటే ఇందాక చెప్పాను, నాకు సెకండ్ మదర్ లాగా. సో చెల్లికి ఏం పాటలు నేర్పలేదా? లేదు, పాడదంటే సరదాగా మామూలుగా పాడిద్ది ఇంట్లో. తాతయ్య గారు ఉన్నారు కాబట్టి ఇంట్లో ఒకళ్ళు దానికి సంబంధించిన స్మెల్ అందరికీ ఉంటుంది.
అలాగా చెల్లి కూడా పాడాలి మరి. నన్ను ఎంకరేజ్ చేసినంతగా చెల్లిని పుష్ చేయలేదు. సో అలా చేసేది కాదైతే. అలాని కాదు. సో చెల్లి ఎక్కువ స్టడీస్ మీదే ఉంది. సో ఎక్కువ మ్యూజిక్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. ఏం చదువుతుంది ఇప్పుడు, ఎక్కడ చదువుతుంది? సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ తాడేపల్లిగూడెం ప్రగతి కాలేజ్ చదువుతుంది. ఓకే, మరి చెల్లి ఏమన్నది ఇది ఈ అచీవ్మెంట్ అయిన తర్వాత తనకి ఎటువంటి కాంప్లిమెంట్స్ అయ్యి వస్తాయి కదా? యాక్చువల్గా చెప్పాలంటే షో స్టార్ట్ అయ్యాక అది 4th వీకో 3rd వీకో గుర్తులేదు, బట్ అప్పుడే చెల్లింది నాకు ఎందుకో నువ్వు విన్నర్ అవుతావు అనిపిస్తుంది అంది. స్టార్టింగ్లో షో బాగా స్టార్టింగ్ అది, ఇంకా ఎలిమినేషన్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎందుకో నువ్వే విన్ అవుతావు అనిపిస్తుంది అంది. నేను ఎందుకు అలా అన్నాను అడిగా. ఏమో నా 6 సెన్స్ చెప్తుంది, ఏమో నాకు ఎక్కడ అనిపిస్తుంది అంది. సరే చూద్దాం అనుకున్నా. కట్ చేస్తే ఇప్పుడు నిజంగానే విన్నర్ అయ్యాను. సో సమ్వేర్ చెల్లి నాలుగు మీద మచ్చుందా అనిపించింది. బట్ చాలా హ్యాపీ, టెలికాస్ట్లో చూపించినట్టు చాలా చాలా హ్యాపీ అనమాట. ఓకే, మరి గీతామాధురి గారు ఏం కాంప్లిమెంట్స్ ఇచ్చారు? గీతామాధురి అక్క ఎప్పుడు కాన్స్టెంట్గా చెప్పేది ఏంటంటే, నువ్వు ఎప్పుడు పాడినా ఒక ప్రొఫెషనల్ సింగర్ పాడుతున్నప్పుడు ఎంజాయ్ చేసినట్టు ప్రతిసారి నేను ఎంజాయ్ చేస్తాను, నువ్వు నా ఫేవరెట్ సింగర్వి అని చెప్పని ప్రతిసారి అక్క స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటుంది. నా మీద ఆ ఇంప్రెషన్ మూలానే ఇప్పుడు ఈ మంత్ 30th అక్కతో పాటు ఖతార్ అబుదాబీలో షోస్కి వెళ్తున్నాను. ఫస్ట్ టైం అవుట్ ఆఫ్ ద కంట్రీ షోకి తీసుకెళ్తున్నాను. ఖతార్ అబుదాబీ బెహ్రాన్ 3 టీమ్ కింద. ఇప్పుడు కార్తిక్ గారు, కార్తిక్ సార్ ఫస్ట్ నుంచి అంటున్న మాట నా వాయిసే నాకు ప్లస్. సో ఫైనల్స్ చెప్పిన బెస్ట్ కాంప్లిమెంట్ సార్ అంటే ఈ సీజన్ మొత్తంలో చెప్పిన కాంప్లిమెంట్ బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే నా వాయిస్ ఇది ఇండియన్ సీజన్ 3 ఇది. సో సీజన్ 1, 2, 3 మొత్తం 3 కలిపి వన్ ఆఫ్ ద బెస్ట్ వాయిసెస్ నాదని అన్నారు. సో సార్కి నా వాయిస్ చాలా నచ్చింది, నా వాయిస్ నేను చాలా హైట్స్కి తీసుకెళ్తానన్నారు. అండ్ ఆయన ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే మ్యూజిక్లోనే ఉండు, మ్యూజిక్ నేర్చుకో, అప్డేట్లో ఉండు. ఎందుకంటే 2 ఉంటాయి, ఒకటి ప్రీసెట్ ఈక్యూ అంటారు, అంటే దేవుడిచ్చిన గొంతు, 2 మన స్కిల్స్. సో నీకు దేవుడిచ్చిన గొంతు చాలా అద్భుతంగా ఉంది, నీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అని అన్నారు. సో ఓకే, మరి తమన్ గారు ఏమన్నారు? తమన్ సార్ ఫస్ట్ నుంచి నన్ను ఎక్కువ అభిమానిస్తూనే ఉన్నారు సార్. నా సింగింగ్, నా కంట్రోల్, వాయిస్ మీద కంట్రోల్, నా ఆడిషన్ డే నుంచి ఫైనల్స్ దాకా కన్సిస్టెంట్గా ఎప్పుడూ నా గురించి పాజిటివ్గానే మాట్లాడారు. 3 times స్టాండింగ్ ఓషన్ కూడా ఇచ్చారు నేను పాడినందుకు. సో ఆ ఇంప్రెషన్ మూలానే నాకు ఓజీలో ఛాన్స్ ఇచ్చారు సార్. అంటే ఫ్యూచర్లో మ్యూజిషియన్ అయ్యే అవకాశం కూడా ఉందా? ఉంది. అంటే ఇప్పుడు స్కోప్ అంతా యాజ్ ఏ సింగర్ కన్నా యాజ్ ఏ కంపోజర్ కానీ ఎక్కువ స్కోప్ ఎక్కువ ఉంది. లైక్ ఒరిజినల్ సాంగ్స్ అని కంపోజ్ చేసి పాడుకొని రిలీజ్ చేయడం. సో ఇంకా కీబోర్డ్ని ఇంకా బాగా నేర్చుకొని ప్రోగ్రామింగ్ గట్రా నేర్చుకొని ఇలా ఇంకొంచెం మ్యూజిక్ని ఎక్స్ప్లోర్ చేయాలనేది. మీ ఈ వయసులోనే మీరంత అచీవ్మెంట్ అయితే మీకు ఇప్పుడు అనిరుద్ధ్ అని మనం వింటుంటాం పాటలు, చిన్న వయసు అని అంటారు ఉన్న వాళ్ళల్లో. అలా మరి మీకు సాధ్యం కాకపోవడం ఏముండదు, అది మీకు పాసిబిలిటీయే. ప్రాక్టీస్ మీకు ఎంత దానికి నేర్చుకోవాలి. తాతయ్య గారు ఉన్నారు కాబట్టి ఇక ఆయన ఒక బ్యాక్గ్రౌండ్. కొత్తగా ఇంకా సీజన్ 1, 2 అయింది, 3 అయింది, ఇంకా 4 కూడా ఉంటుంది. ఇంకా వెళ్ళే వాళ్ళు ఇలా మీ ఇంటర్వ్యూ ద్వారా కానీ లేకపోతే ఇన్స్పైర్ అయ్యి లేకపోతే ఆల్రెడీ ఉన్నవాళ్ళు
అటెంప్ట్ చేసి వెనక్కి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఇలాగా నేను నమ్మేది ఏంటంటే ఎక్కువ హార్ట్కి తీసేసుకోకూడదు దీన్ని. అంటే ఎలా చెప్పాలి, నేను చిన్నప్పటి నుంచి ఏమీ లైట్ తీసుకోవాలి కొంచెం అలా అని ప్రతిదాన్ని కాదు. సో మనం ఏం చేస్తున్నామో దాని మీద మాత్రమే ఫోకస్ చేసి మిగతా అన్నీ పట్టించుకోకుండా ఉంటే ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ పెరిగిద్ది. ప్రాక్టీస్ అంతే, ఇంకా అంతమించి చదువులోనైనా అంతే, మ్యూజిక్లోనైనా అంతే. ఎందుకు అంటే నేను ఈ షోకి వెళ్ళే ముందు చేసిన ప్రాక్టీస్ వేరు, షోలో ఉన్నప్పుడు చేసిన ప్రాక్టీస్ వేరు. సో ఈ షోలో కంటిన్యూ అవుతుండగా నేను చేసిన ప్రాక్టీస్ వల్ల నాలో చేంజెస్ అబ్జర్వ్ చేశాను నేనే. సో ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉండేది, చేయకపోతే ఎలా ఉంటుంది అనేది. ఫ్యూచర్లో తాతయ్య గారు కూడా బోల్డ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఉంది, అలాగే చాలా ఊర్లు తిప్పారు, చాలా చోట్లకి. ఇప్పుడు అదర్ కంట్రీస్ కూడా వెళ్తున్నావు. మరి తాతయ్య గారు కూడా ఏదైనా ప్రోగ్రామ్ వెళ్దాం రా అంటే ఏంటి, ఏం చేస్తాం? వెళ్తాను ఖచ్చితంగా. లేదు లేదు, మరి అందరినీ వదిలేసి ఒకసారి హాస్టల్కి వెళ్ళడం అంటే కూడా కొంచెం ఆ టైంలో కొంచెం అది డెడికేషన్ ఉండాలి చదువు మీద. ఎలా అనిపించింది? అందరూ మిస్ అవుతున్న దాన్ని ఎలాగా ఇచ్చేసావు? జనరల్గా నాకు ఇది ప్లస్ మైనస్ తెలియదు, కానీ నేను ఒక ప్లేస్కి వెళ్తే ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టు అడ్జస్ట్ అయిపోగలను. అది హాస్టల్ అయినా, ఇల్లు అయినా, వేరే ఎక్కడికి వెళ్ళినా అందరినీ వదిలేసి ఉండమన్నా ఫస్ట్ ఒక్క రోజు 2 రోజులు తేడా ఉండేది, కానీ తర్వాత దానికి అలవాటు పడిపోతాను ఇంకా నేను. అది చదువులోనైనా వేరే ఎందులోనైనా. సో దానివల్ల నేను ఫాస్ట్గానే అలవాటు పడ్డాను. ఓకే, మరి ఇప్పుడు ఓజీ నుంచి సాంగ్ వస్తుంది, తర్వాత ఆల్రెడీ సాంగ్ వచ్చింది, ఇప్పుడు ఇండియన్ ఐడియల్లో మన అంతా మారుమోగుతుంది, ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా బాగా పెరుగుతుంది. ఎలా ఫేస్ చేద్దాం అనుకుంటున్నావు? ఫేస్ చేద్దామంటే ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఫ్లో బట్టి నేను ఏది ఫ్యూచర్ని లాంగ్ టర్మ్లో ఏది గట్టిగా ప్లాన్ చేసుకోలేదు. అంటే ఒక 10 years తర్వాత నేను ఎలా ఉండాలి, ఒక 5 years తర్వాత నేను ఎలా ఉండాలి అని ఏం అనుకోలేదు. ఇలా ఇన్నేడు విన్ అవ్వాలని చెప్పి అనుకోలేదు, విన్ అయ్యాను. సో ఈ ఫేమ్ని వాడుకుంటూ ఒక్కొక్క అడుగు ఎక్కడమే అంతే. ఏది ఇలా అయిపోవాలని చెప్పి ఏం గట్టిగా పెట్టుకోలేదు. సో లైక్ ఏమంటారు, ఫ్లోలో ముందుకు వెళ్ళడం అంతే. నెక్స్ట్ సీఏలో చదువుతున్నావు కదా, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి దానికి? ఆర్టికల్షిప్లో జాయిన్ అవ్వాలి, అండ్ సీఏ ఎంటర్ అయిపోయింది కాబట్టి. సో హైదరాబాద్లోనే ఒక ఫామ్ చూసుకొని జాయిన్ అవుతాను. అక్కడే అన్ని పాడడం చదువుకోవడం అన్నీ ఇంకా అక్కడ ఇండస్ట్రీ అంతా అక్కడే ఉంది కాబట్టి సో హైదరాబాద్లోనే సెటిల్ అవుతాను. ఆల్ ది బెస్ట్ అమ్మా. మరి నీ ఫ్యూచర్ అంతా కూడా చాలా బాగుండాలని, మరింత ఎదిగి మాకు మరిన్ని ఇంటర్వ్యూలు ఇవ్వాలని మా టీసీసీ నుంచి కోరుకుంటున్నాను. ఎనీహౌ కంగ్రాట్స్. ఈరోజు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఎన్నో ఛానల్స్, సుమారుగా ఒక 50 ఛానల్స్ ఇంటర్వ్యూ చేశారు. హైదరాబాద్లోనే దాదాపు 40, ఇక్కడికి వచ్చాక ఒక 10 ఛానల్స్లో నజీరుద్దీన్ ఇండియన్ ఐడల్లో ట్రాఫీ గెలుచుకున్నాక మరి ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అయితే ఏ ఇంటర్వ్యూలోనూ నేను లేవు అక్కడ. ఇక్కడ ఎమ్మెల్యే గారు సన్మానం చేసినప్పుడు ఒక చోట కనిపించాను. తర్వాత మన లోకల్ ఛానల్ టీసీసీ మరి వీరు వారికి ఏవి ఇచ్చిరడం తీర్చుకెళ్ళాం. ఎందుకంటే అనేక సార్లు నా గురించి కూడా అనేక సందర్భాల్లో ఈ ఘంటసాల గారసమరి సంస్థ నేను నిర్వహిస్తుంటాను. గత 47 సంవత్సరాల్లో ఇక్కడ మరి టీసీసీ పెట్టినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ రాత్రి కార్యక్రమం అంతా కూడా, ఉదయం పూజా కార్యక్రమం అన్నీ కూడా చక్కగా కవర్ చేస్తూ జనం రాలేని వాళ్ళందరూ కూడా తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాలందరినీ కూడా చక్కగా కవర్ చేస్తూ కాకుండా ఇవాళ మా ఇంటికి వచ్చి ఇది మా అదృష్టం. ఎందుకంటే మా ఇంట్లో పూసిన పువ్వు ఇవాళ ప్రపంచాన్ని ఒక రకమైనటువంటి ఆ సుగంధ పరిమళం, ఎగిరిపోని గంధం అని చెప్పి ఒక చోట నన్ను దోసుకుంది అనే పాటలో నారాయణ రెడ్డి గారు రాశారు. మొట్టమొదటి పాట నారాయణ రెడ్డి గారికి అది. ఆయన ఆ ఎగిరిపోని గంధం, ఆ గంధ పరిమళం ఇప్పటికీ వదలుతుంది. అలాగే మా ఇంటి గంధం, ఈ పరిమళం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వచ్చింది అంటే ఇదంతటికీ కారణం నేను ఘంటసాల గారికి చేసిన సేవ. ఇటువంటి మనవాడిని మాకు ఆయన ప్రసాదించాడు. కేవలం నేను అనుకున్నాను వీడేదో కీబోర్డు వాయిస్తాడు, నాకు సహకారంగా ఉంటాడు అని చెప్పి యావత్ ఆంధ్రదేశం అంతా కూడా వాడి 7 ఏళ్ల ప్రాయం నుంచి తిప్పాం. అనేక మందికి పెద్ద పెద్ద గాయకులు కాదు, బాలకామేశ్వరరావు దగ్గర నుంచి ఇటు పంజా వెంకటేశ్వరరావు, ఇటు నేను, చోట సుబ్బారావు, ఇక లోకల్గా ఉన్న అందరూ గాయకులు. ఇక్కడ మా శిష్యుడు, మా ప్రియుడు జగదీష్, ఫిమేల్ ఫస్ట్ సింగర్ మన ప్రాంతాలకి, తను కూడా అభిమానులు రావడం చాలా ఆనందంగా ఇప్పుడు వచ్చాడు.
మరి అందరికీ తన కీబోర్డ్ వాయించాడు, కానీ గాయకుడితో ఎవరూ అనుకోలేదు. మొట్టమొదటి పాడుతా దిగకెళ్ళడం, తర్వాత జీతులకు వెళ్ళడం, ఇవాళ ఇండియన్ ఐడల్ దాకా వెళ్ళి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటిది మన ఊరు పేరుని ప్రపంచపటంలో చూపించే స్థాయికి వచ్చాడంటే అది చాలా ఆనందం. అది ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటే ఎన్ని ఇంటర్వ్యూలు చేసుకున్నా మరి మన ఇంటి ఫుడ్ మనకి ఎంత రుచిగా ఉంటుందో అలాగే మన ఛానల్, లోకల్ ఛానల్ వచ్చి మా గురించి మరి ఎంత శ్రమించి బాబుతో ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మొత్తం సిబ్బంది అందరూ కూడా, మేనేజర్ గారితో సహా అందరూ వచ్చి ఇవాళ బాబుని ఆశీర్వదించడం, మళ్ళీ వారు కూడా టీసీసీ నుంచి బాబుని సత్కరించడం, ఇది తీపి గుర్తులు. తాడేపల్లిగూడెంలో 80 ఏళ్ల ప్రస్థానం మరి సంగీతం. నాన్నగారు ప్రఖ్యాత నారస్వర విద్వాంసుడు నాగూర్ సాహెబ్ గారు, ఆయన స్వతంత్రం రాకముందు వచ్చి తాడేపల్లిగూడెంలో ముదునూరుపాడులో ఉండి అనేక మంది సంగీతం నేర్పించి 1947 స్వతంత్రం వచ్చిన రోజు ఆగస్టు 15 తాడేపల్లిగూడెం వచ్చారు ఆయన. అయితే అంతటి మహానుభావుడికి కూడా ఎంతోమంది గాయకులు తాడేపల్లిలో నేను చూశాను. అటు శాస్త్రీయ సంగీతం కానీ సినిమా సంగీతం కానీ పురవీధుల్లో ఊరేగించుకుంటూ మరి ఆ దృష్టి ఎవరికీ దక్కలేదు. పురవీధుల్లో యావత్తు దాదాపు 400 పిల్లలతోటి ఊరేగింపు, అద్భుతమైన ఊరేగింపు జరిపించుకుని మరి అద్భుతమైన సన్మానాన్ని బుద్ధల రామారావు నేతృత్వంలో మరి ఆ ఘన సన్మానాన్ని పొందేటంటే ఇది మర్చిపోలేని విషయం. అది ఒక్కడికే దక్కింది. ఈరోజు టీసీసీ వారు వచ్చి ఇంటి దగ్గర మొన్నే అడిగారు, ఏమంటే చాలామంది వస్తున్నారు, టైం ఉండలేదు, మరి కంగారు అయిపోద్ది.